రైతు సోదరుల స్వాగతం. చాలామంది మిర్చి రైతులు మిర్చి ధరలు చెప్పాలంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్ యార్డులు సెలవులో ఉన్నాయి, కానీ కోల్డ్ స్టోరేజ్ దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిపోయిన కాయలు అవన్నీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే చురుగ్గానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొన్ని రకాలకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నాన్ ఏసీ, ఏసీ రెండు వెరైటీస్ నడుస్తూ ఉన్నాయి. ఇక మనం ముందుగా నాన్ ఏసీ మనం పరిశీలించినట్లయితే చాలా వెరైటీస్ కూడా ఈ చివరి కాయలు షార్ట్, అంటే చాలా షార్ట్గా ఉన్న కాయలు 6,000, 7,000, 8,000 ఎక్కువగా సేల్స్ అవుతా ఉన్నాయి. అన్ని వెరైటీస్ అన్నీ కూడా. ఇక కొంచెం 6,000 బాగా ఉంటే 8,000, 9,000, కొన్ని వెరైటీస్ 10,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మనం పరిశీలించినట్లయితే బ్యాడ్గీ కాయలు కనుకైతే, చివరి కోత కాయలు కనుకైతే 7,000, 8,000, 8,500, 9,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. మంచి 6 ధరలు ఉంటే 9,500 కూడా చివరి కాయలు నాన్ ఏసీ ధర పలుకుతూ ఉంది. ఇక 341 నెంబర్ 5 మనం పరిశీలించినట్లయితే 6 ధరలు బాగుంటే కనుక 8,000, 8,500, 9,000, కొంచెం బాగా ఇంకా క్వాలిటీస్ బాగుంటే 10,000 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొంచెం వర్షానికి అక్కడక్కడ కొంచెం మెతకాయలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం 7,000, 6,000 అక్కడ కొనుగోలు చేస్తున్నారు. 6 ధరలు బాగుంటే మాత్రం 7,000, 8,000, 9,000, 10,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. తేజ ఈ నాన్ ఏసీ కనుక మనం పరిశీలించినట్లయితే చివరికాయలు 9,000, 10,000, 11, మంచి క్వాలిటీ ఉంటే వాటిల్లో కూడా 12,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. అదే ఏసీ తేజ కనుకైతే 12,000, 13,000, 14,000, 14,500 కూడా కొనుగోలు చేస్తున్నారు. రైతులైతే అమ్మడానికి పెద్దగా ఆసక్తి చూడడం లేదు. ఇక బంగారం 6,000, 7,000, 8,000 నాన్ ఏసీ చివరికాయలు, షార్ట్ కాయలు. ఇక రోమీ మనం పరిశీలించినట్లయితే 7,000 నుంచి మీడియంగా కనుక ఉంటే 8,000, మంచి క్వాలిటీ ఉంటే 9,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. అదే ఏసీ కనుకైతే 11,000, 11,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. క్లాసిక్, సంఘం, నాందారి ఇవన్నీ కూడా నాన్ ఏసీ కాయలు 7, 8,000, 8,200 మ్యాక్సిమం. ఇక తాళ్ళు మనం పరిశీలించినట్లయితే 4,000, 5,000, 6,000 దాకా ఉంది. తేజ తాళ అయితే కొంచెం 6 ధరలు బాగుంటే 6,000, 7,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. మిగతా సీడ్ తాళు మొత్తం 3,000 నుంచి 4,500లోనే ఎక్కువగా నడుస్తూ ఉంది. ఇక ఏసీ కాయలు మనం పరిశీలించినట్లయితే షార్కులు మంచి క్వాలిటీస్ ఉంటే 12,500 కొనుగోలు చేస్తున్నారు. అక్కడక్కడ 13,000 రేటు కూడా దక్కుతూ ఉంది. ఇక రోమి 26 కనుక అయితే 11,000, 11,200, 11,500 మ్యాక్సిమం కొనుగోలు చేస్తున్నారు. తేజాలు మనం చెప్పుకున్నాం 13,000, 13,500, 14,000, 14,500 కూడా ఉంది, కానీ రైతులు అయితే అమ్మడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఆర్మూర్ వెరైటీ అయితే 9,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక 334 కూడా 11,200, 11,500, అక్కడక్కడ 12,000 కూడా ధర పడ్డట్టు తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని వెరైటీస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఆ వెరైటీస్ ఏంటి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.